దుబాయ్‌లో జాబ్ ఆఫర్ వచ్చిందా? ఈ 5 ముఖ్యమైన విషయాలు ఆఫర్ లెటర్‌లో ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. ఫస్ట్ వన్ సాలరీ అండ్ ప్యాకేజ్. బేసిక్ సాలరీ ఎంత? అలవెన్స్ సెపరేట్‌గా ఇస్తారో ఇవ్వరో కనుక్కోండి. సెకండ్ వన్ అకామిడేషన్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్. కంపెనీ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తుందా లేదా? ఒకవేళ ప్రొవైడ్ చేయకపోతే లీవౌట్ ఎంత ఇస్తుంది? ట్రాన్స్‌పోర్టేషన్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుందా లేదా మనమే అరేంజ్ చేసుకోవాలా? థర్డ్ వన్ హెల్త్ ఇన్సూరెన్స్. దుబాయ్‌లో హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ ఉండాలి. కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుందా లేదా? ఒకవేళ ప్రొవైడ్ చేస్తున్నట్టయితే కవరేజ్ ఎంత అని క్లియర్ గా కనుక్కోండి. నెక్స్ట్ వీసా అండ్ కాంట్రాక్ట్. వీసా కంపెనీ ప్రొవైడ్ చేస్తుందా లేదా? కాంట్రాక్ట్ అన్లిమిటెడా లిమిటెడా? ప్రొహిబిషన్ పీరియడ్ ఎంత అని క్లియర్ గా కనుక్కోండి. నెక్స్ట్ లీవ్స్ అండ్ ఎయిర్ టికెట్స్. ఇయర్ కి ఎన్ని లీవ్ డేస్ ఉంటాయి? ఒకవేళ మీరు వెకేషన్ కి వెళ్తున్నట్టయితే టికెట్స్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుందా చేయదా? ఒకవేళ ఫ్లైట్ టికెట్స్ ప్రొవైడ్ చేస్తున్నట్టయితే ఇయర్ కి ఒకసారి రౌండ్ ట్రిప్ లేకపోతే 2 years కి ఒకసారి రౌండ్ ట్రిప్ ఉంటుందా అని క్లియర్ గా కనుక్కోండి. ఈ 5 ముఖ్యమైన విషయాలు కంపల్సరీ ఆఫర్ లెటర్ లో మెన్షన్ చేయించుకోండి. ఓరల్ గా చెప్పినవి నమ్మద్దు. ఆఫర్ లెటర్ లో మెన్షన్ చేయమని అడగండి. దుబాయ్ జాబ్ ఆఫర్ అన్నది గ్రేట్ ఆపర్చునిటీ, బట్ బ్లైండ్ గా ఓకే చెప్పొద్దు. ఈ 5 విషయాలతో పాటు చాలా ముఖ్యమైన విషయాలు అయితే ఫుల్ లెంత్ వీడియో చేశాను నా యూట్యూబ్ ఛానల్లో. దుబాయ్ ఉషా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది.